హాయ్ స్టూడెంట్స్, మనం ఇంతకుముందు మ్యాథ్స్ 1Bలో ట్యాంజెంట్ అండ్ నార్మల్స్ అనే చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2 వీడియోస్లో ఒక 7 క్వశ్చన్స్ దాకా మనము డిస్కషన్ చేసుకున్నాం. ఇది ఈ వీడియోలో చూడండి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. అందులో భాగంగా ఇప్పుడు 8th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ y² = 4x ఒకటి, x² + y² = 5 అనేది ఇంకోటి అనమాట. మనం ఇంతకుముందు ఈ యాంగిల్స్ కనుక్కునే క్వశ్చన్స్ ఆల్రెడీ 2 క్వశ్చన్స్ చూసేసిన్నాం. ఇప్పుడు చూడండి, కర్వ్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలంటే ఏం నేర్చుకున్నాం మనం. సపోజ్ ఇప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక కర్వ్ ఇలా ఉందనుకోండి, ఇంకొక కర్వ్ ఎట్లయినా కొంచెం ఈ విధంగా క్రాస్గా ఇలా ఉందనుకోండి, ఇలా. అప్పుడు ఈ కర్వ్ యొక్క ట్యాంజెంట్ మనం ఎలా గీస్తాము, ఇట్లా ఏదో తీసుకుంటాం. ఇంకొక కర్వ్ యొక్క ట్యాంజెంట్ ఎలా గీస్తాము, ఇలా గీస్తాం. అంటే ఇక్కడ చూడండి, ట్యాంజెంట్స్ మధ్యలో ఇక్కడ యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది, ఇలా కూడా అనుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఎక్కడైతే ఇవి కట్ చేసుకున్నాయో అక్కడ చూడండి, ఇట్లా ఆ కామన్ పాయింట్ దగ్గర ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ రెండు ఇంటర్సెక్షన్ చేసుకున్న ఈ పాయింట్స్ దగ్గర కూడా మనం ట్యాంజెంట్స్ గీసుకుంటే ఇక్కడ కూడా యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ బొమ్మ మీకు గజిబిజిగా అనిపిస్తుంది చూడండి. ఇలా ఒక కర్వ్ ఉందనుకోండి, ఇలా ఒక కర్వ్ ఉందనుకోండి. కామన్ పాయింట్ దగ్గర మనం ట్యాంజెంట్స్ గీద్దాం. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది అనుకోండి. ఇక్కడ మనం ఈ కర్వ్కు ట్యాంజెంట్ ఇలా గీస్తాం, ఇంకో కర్వ్కు ట్యాంజెంట్ ఇలా గీస్తాం. అప్పుడు మనకి ఈ మధ్యలో యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇంతవరకు మనము ఒక పాయింట్ దగ్గర యాంగిల్ చేసాం, కనుక్కున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది, ఇక్కడ కూడా యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అని ఇచ్చేస్తారు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆ రెండు కర్వ్స్ను సాల్వ్ చేసి వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకటి వస్తే అవి ఒక చోట ఇంటర్సెక్షన్ చేసుకున్నట్లు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 వస్తే అవి రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్షన్ చేసుకున్నట్లు. అప్పుడు ఆ 2 పాయింట్స్ దగ్గర కూడా మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసి చూద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకటి వస్తుందా, 2 వస్తుందా, రెండు వస్తాయా అనేది చూద్దాం. ఫస్ట్ గివెన్ కర్వ్స్ చూడండి. గివెన్ కర్వ్స్, ఫస్ట్ కర్వ్ ఏమి y² = 4x, దీన్ని 1 అనుకుందాం. సెకండ్ కర్వ్ ఏమి x² + y² = 5, ఇది సెకండ్. ఫస్ట్ వీటిని రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2 చేస్తే 1లో చూడండి y² వాల్యూ 4x అని ఉంది. ఈ y² = 4x వాల్యూని సెకండ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. x² + y² ప్లస్లో 4x వస్తుంది = 5. x² + 4x = అవతల ఉండే 5 లోపల తెచ్చుకుంటే -5 = 0. ఇక్కడ మనకు x² + 4x - 5 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాము, కాన్స్టెంట్ టర్మ్ని x² యొక్క కోఎఫిషియంట్ని మల్టిప్లై చేసుకుంటాం. -5 × 1 -5 సింబల్తో సహా రాసుకొని దీనికి ఒక 2 ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్ని ఇక్కడ మైనస్ ఉందంటే కంపల్సరీ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సరు +4కి సరిపోవాలి. అప్పుడు మనం 5 1s 5 1s are 5, 5లో 1 పోతే 4, ఇక్కడ +5 పెట్టేస్తాం, ఇక్కడ -5 పెట్టేస్తాం. x² యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంది అంటే మనం ఇక్కడ x రాసేసుకొని x + 5 × x - 1 ఇవే దీనికి ఫ్యాక్టర్గా రాసుకోవచ్చు. ఇదే మనం ఫ్యాక్టరైజ్ చేసేసినాం. x + 5 × x - 1 = 0. ఇందులో నుంచి x = -5 అని ఒక రూట్ వస్తుంది, ఒక సొల్యూషన్ వస్తుంది. x - 1 = 0లో నుంచి x = 1 అని ఇంకొక సొల్యూషన్ వస్తుంది. xకు మనకు 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఈ x వాల్యూస్ని బట్టి y వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, y వాల్యూ ఏముంది, y² = 4x ఉంది. y² = 4xలో x ప్లస్లో మనం -5 రాసినాము అనుకోండి, y² = ఏమొస్తుంది ఒకసారి రాసి చూస్తాం. ఇఫ్ x = -5, y² = 4x ప్లస్లో -5 రాస్తాము. ఇప్పుడు y² = -20. ఇది స్క్వేర్ టర్మ్ అనమాట. స్క్వేర్ టర్మ్ నెగిటివ్ అనేది ఎప్పుడూ ఉండదు. ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంటే కూడా దాన్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్లోకి రావాలి.
ఇప్పుడు y² -20 వచ్చిందంటే y వాల్యూ ఏమవుతుందంటే రూట్ లోపల దీన్ని చేస్తే ఇది మామూలు రియల్ నెంబర్ కాకుండా ఇమాజినరీ నెంబర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మనము ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాయాలి. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే ఇప్పుడు x వాల్యూ -5 తీసుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఇప్పుడు x వాల్యూ 1 తీసుకుందాం. ఇఫ్ x = 1 దట్ ఇంప్లైస్ y² = 4 × 1 ఏమవుతుంది y² = 4. ఇందులో నుంచి y = ±√4 అప్పుడు y = ±2 అంటే +2 అయినా కావచ్చు -2 అయినా కావచ్చు. ఇప్పుడు x 1 అయితే yకి 2 వాల్యూస్ వచ్చినాయి. దేర్ఫోర్ ఇప్పుడు x వాల్యూ y వాల్యూ తెలిసిన తర్వాత మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాసేసుకున్నాం. దేర్ఫోర్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేదా ఇంటర్సెక్షన్ పాయింట్స్ అని కూడా రాసుకోవచ్చు. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 పాయింట్లు కాబట్టి ఒకటి P అనేసి PX 1 2 ఇంకో పాయింట్ Q అనుకుందాం 1 -2. మనం ఏం చేయాలా ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అనేసి వాళ్ళు క్వశ్చన్ సింపుల్గా చెప్పేసినారు. ఇప్పుడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అంటే ఆ యాంగిల్ P దగ్గర కనుక్కోవాలన్నా Q దగ్గర కనుక్కోవాలని డౌట్ వస్తుంది. కాబట్టి మనం రెండు పాయింట్ల దగ్గర కూడా యాంగిల్ కనుక్కునేద్దాం. ఒక పాయింట్ దగ్గర యాంగిల్ ఎట్లా కనుక్కోవాలో ఇంతకుముందు వీడియోస్లో చూసినాం. ఇప్పుడు మనం ఒక పాయింట్ దగ్గర అయినా కూడా ఎట్లా చేస్తాము 2 పాయింట్ల దగ్గర విడివిడిగా అలాగే చేస్తాం. అంతే, కొత్తగా ఏం కాదు. ఇప్పుడు ఫస్ట్ మనం P అనే పాయింట్ని పెట్టుకునేసి దాన్ని చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫైండింగ్ యాంగిల్ అట్ P1, 2 అని పెట్టేసి హెడ్డింగ్ P దగ్గర మనం యాంగిల్ ఫైండ్ చేస్తాను. యాంగిల్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము ఇచ్చిన కర్వ్స్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. ఫస్ట్ కర్వ్ ఏముంది y² = 4x. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y² యొక్క డెరివేటివ్ 2y dy/dx ఈక్వల్ టు 4xకు డెరివేటివ్ ఎవరు అవుతారు 4 అవుతారు. ఇప్పుడు మనము dy/dx ఈక్వల్ టు 4/2y. స్లోప్ రావాలనుకోండి, స్లోప్ m1 రావాలనుకోండి 4/2yలో ఈ పాయింట్ను సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పాయింట్లో x1 y2, ఇక్కడ x లేదు y ఉంది. 4/2 × 2 2 2s are 4, 4 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. అంటే ఫస్ట్ కర్వ్ యొక్క స్లోప్ ఏమైంది 1 అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ కర్వ్ తీసుకుందాం. సెకండ్ కర్వ్ ఏమి ఇచ్చినా చూడండి, ఇక్కడ చూడండి x² + y² = 5. ఆ సెకండ్ కర్వ్ తీసుకుందాం x² + y² = 5. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. అప్పుడు x² యొక్క డెరివేటివ్ ఎవరు అవుతారు 2x ప్లస్ y² 2y dy/dx ఈక్వల్ టు కాన్స్టెంట్ 0 అయిపోతుంది. 2y dy/dx ఈక్వల్ టు -2x dy/dx ఈక్వల్ టు -2x/2y 2 క్యాన్సిల్ -xy వచ్చింది. ఇప్పుడు స్లోపు m2 రావాలంటే ఈ -x/yలో ఈ పాయింట్ను సబ్స్టిట్యూట్ చేయాలి. పాయింట్ ఎవరు 1 2 అంటే x ప్లస్లో 1 y ప్లస్లో 2. సెకండ్ స్లోప్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ ఫైండింగ్ యాంగిల్ అటు P 2 అన్నాం కదా, అదంతా ఈ పార్ట్లో రాసుకుందాం. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అని రాద్దాం. యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ ఫార్ములా ఏమి, tan θ = మోడ్యులస్ ఆఫ్ m1 - m2/1 + m1 m2 దట్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ m1 1 m2 -1/2 అంటే ఇక్కడ -1/2 రాసుకోవాలా బై 1 ప్లస్ m1 అంటే 1 ఇంటూ m2 అంటే -1/2. దీని సబ్స్టిట్యూషన్లో మోడ్యులస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +1/2 బై
1 ప్లస్ ఇంటూ మైనస్ 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 1/2. చూడండి 2 1s are 2, 2 plus 1 3/2 పైన, కింద 2 1s 2, 2 minus 1 1/2 కింద. డినామినేటర్స్ ఏముండే క్యాన్సిల్ అయిపోతాయి, కేవలం 3/1 3 మిగులుతుంది మనకు. అంటే ట్యాన్ తీటా అనేది 3 అయ్యింది. దీంట్లో నుంచి దేర్ఫోర్ తీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ 3 అనమాట. ట్యాన్ ఇన్వర్స్ 3. ఇది మనకు పి అనే పాయింట్ దగ్గర ఆ రెండు కర్వ్స్ మధ్యలో యాంగిల్ ఎంత అంటే ట్యాన్ ఇన్వర్స్ 3 అని అర్థం. అట్లే ఇప్పుడు మనం సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లో అయితే ఒక పాయింట్ వచ్చింది, ఆ పాయింట్కి ఇలా చేసేసాం. ఇప్పుడు మనకు ఎక్స్ట్రాగా ఇంకొక పాయింట్ వచ్చింది కాబట్టి దాని దగ్గర కూడా మనం యాంగిల్ ఫైండ్ చేస్తాం. ఫైండింగ్ యాంగిల్ అట్ క్యూ 1, -2. మీరు ఇక్కడ పాయింట్ చూడండి, డిఫరెన్షియేషన్ చేయడం సేమ్ వచ్చేస్తుంది. dy/dx ఎంత వస్తుంది, ఇదే వస్తుంది 4/2y. ఇక్కడ కూడా dy/dx ఏమొస్తుంది, -xy. ఇంకా మరి ఎక్కడ మీకు డిఫరెన్స్ వస్తుందంటే ఈ పాయింట్ని తీసుకుని స్లోప్ కనుక్కోవాలంటే y ప్లస్లో ఇక్కడ ఏమైనా ఉండదు 2 రాసినాం. ఇక్కడైతే ఏం రాస్తావు చూడండి, -2 రాస్తావు. ఈడ కూడా అంతే, y ప్లస్లో మారుతుంది. కాబట్టి మనం ఇదంతా రాయకుండానే ఫైండింగ్ యాంగిల్ అట్ క్యూ ఈక్వల్ టు 1, -2 దగ్గర స్లోప్స్ రాసేసుకున్నాం. స్లోప్ ఆఫ్ ఫస్ట్ కర్వ్ అట్ 1, -2 అని రాసేసి m1 ఈక్వల్ టు, దీనికి సింబల్ మార్చి రాసేయండి, m ఈక్వల్ టు -1 అని. అట్లే స్లోప్ ఆఫ్ సెకండ్ కర్వ్, లేదా మీరు కర్వ్ రాసుకునేటైతే రాసేసుకోండి. సెకండ్ కర్వ్ అంటే x² + y² ఈక్వల్ టు 5 అని రాసేసుకోండి. సెకండ్ అన్న బదులుగా మీరు ఆ కర్వ్ రాసేటైతే రాసేసుకోండి. స్లోప్ ఆఫ్ సెకండ్ కర్వ్ అట్ 1, -2 ఈజ్ m2 ఈక్వల్ టు, ఇంతకుముందు -1/2 వస్తే ఇప్పుడు +1/2 వస్తుంది, అంతే. స్లోపులు రెండు తెలిసిన తర్వాత ఈ రెండు స్లోపులు వాడుకొని మనం యాంగిల్ కనుక్కునేద్దాం. దేర్ఫోర్ ట్యాన్ తీటా ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, మాడ్యులస్ ఆఫ్ m1 - m2 బై 1 + m1 ఇంటూ m2. ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేసేస్తే మాడ్యులస్ ఆఫ్ m1 ప్లస్లో -1 రాస్తాం, -m2 ప్లస్లో 1/2 రాస్తాం. 1 + m1 -1 ఇంటూ m2 1/2. పైన రెండు మైనస్లో ఉన్నాయి కదా చూడండి, 2 1s are 2, -2 పక్కన -1 అంటే -3/2 బై, కింద ఇది -1 అవుతుంది, 2 1s 2, 2 - 1 1, 1/2. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అవుతాయి. -3 ఉంటుంది. -3 కూడా మనకు మాడ్యులస్లో ఉంది కాబట్టి 3 వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది ట్యాన్ తీటా ఈక్వల్ టు 3 అని వచ్చింది. దేర్ఫోర్ తీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ 3 అనమాట. అంటే మనం ఒక పాయింట్ దగ్గర కనుక్కుంటే కూడా సరిపోతుంది, అయినా మనం రెండు పాయింట్ల దగ్గర కూడా మనము కనుక్కొని క్లారిఫై చేసుకోండి. యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ వచ్చి సేమ్ వస్తుంది అంత, తీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ 3 అనేసి. ఈ విధంగా మనం యాంగిల్స్ కనుక్కోవచ్చు. ఇంతకుముందు 2 క్వశ్చన్స్ చూసినాం, ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ చూస్తే మీకు యాంగిల్స్ కనుక్కోవడం ఎలా అనేది మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఈ క్వశ్చన్లే మీకు 99% వస్తాయి. ఒకవేళ ఈ మోడల్ వేరే క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఇదే మోడల్ని ఫాలో అయిపోయి మీరు క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ y² = 8x అండ్ 4x² + y² = 32. ఇంచుమించు ఇంతకుముందు చేసిన క్వశ్చన్ లాగే ఉంది. గివెన్ కర్వ్స్ రాసేసుకుందాం. గివెన్ కర్వ్స్, ఫస్ట్ కర్వ్ y² = 8x అండ్ 1 అనుకుందాం. సెకండ్ 4x² + y² = 32, దాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సాల్వింగ్ 1 and 2 చేద్దాం. సాల్వింగ్ 1 and 2 అని అంటే మనం ఫ్రమ్ 1 చూడండి, ఫ్రమ్ 1లో ఏముంది, y² = 8x. దీన్ని మనం 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 4x² + y² బదులుగా 8x రాసుకుంటాం, ఈక్వల్ టు 32. ఈ 32ను లోపల తెచ్చుకుందాం. 4x² + 8x - 32 = 0. ఇవన్నీ 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 4 1s, 4 2s, 4 8s. రిమైనింగ్ టర్మ్స్ రాసుకోండి.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని సాల్వ్ చేయండి. కాన్స్టెంట్ టర్మ్ని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 మల్టిప్లై చేసుకొని 8కి సబ్ట్రాక్షన్ చేస్తే 8కి 2 ఫ్యాక్టర్స్ రావాలా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వాటిని కంపల్సరీ సబ్ట్రాక్షన్ చేయాలా. సబ్ట్రాక్షన్ చేస్తే 2 రావాలి. అలాంటి ఫ్యాక్టర్స్ మనకు దొరికేది 4, 2. 4లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 సరిపోతుంది అనమాట. కాబట్టి 4 2s are 8, 4లో 2 పోతే 2. ఇక్కడ +2 రావాలి కాబట్టి పెద్ద నెంబర్ అయినా 4కి ప్లస్ పెట్టండి, దీనికి మైనస్ పెట్టండి. ఎక్స్ స్క్వేర్ ముందర ఏం లేదంటే ఇక్కడ ఎక్స్ పెట్టుకునేయండి. ఒకవేళ ఏదన్నా కోఎఫిషియంట్ ఉంటే దీని కింద రాసుకోవాలి దాన్ని. ఇప్పుడు లేదు కాబట్టి ఏం రాయలేదు. x + 4 ఒకటి, x - 2 ఒకటి. x + 4 ఇంటూ x - 2 ఈక్వల్ టు 0 అనేది ఫ్యాక్టర్స్ అయినాయి. దీంట్లో నుంచి దీన్ని ఈక్వల్ టు 0 చేసే 4ని అక్కడ పంపిస్తే -4 x - 4 అనేది ఒక వాల్యూ, ఒక సొల్యూషన్ అవుతుంది. ఈ -2 ఈక్వల్ టు అవతల వెళ్తుంది కాబట్టి xకు 2 వాల్యూస్ వచ్చేస్తాం. ఈ x వాల్యూస్తో మనము ఇప్పుడు y వాల్యూస్ కనుక్కోవాలి. y ఏం చెప్తాను చూడండి, y² = 8x. దీంట్లో x వాల్యూ ఇంతకుముందు అనుకున్నట్టే ఈ నెగిటివ్ వాల్యూ రాయడానికి అవకాశం లేదు. నెగిటివ్ రాస్తే 8 4s are -32 వస్తుంది. కాబట్టి దీంట్లో మనం పాజిటివ్ వాల్యూ మాత్రమే రాసుకుందాం. దట్ ఇంప్లైస్ y² = 8 × 2 రాసుకుందాం. ఇక్కడ రాద్దాం. ఇఫ్ x = 2, x = 2 అయినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది అనేసి అప్పుడు y² = 16. దీంట్లో నుంచి y = ±√16. ఇందులో నుంచి y = ±4 అన్నమాట. yకి 2 వాల్యూస్ వచ్చినాయి. దేర్ఫోర్ పాయింట్స్, ఇంటర్సెక్షన్ పాయింట్స్ 2 పాయింట్స్ రాసుకోవాలి ఇక్కడ. ఎందుకు yకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఫస్ట్ పాయింట్ p = x 2నే తీసుకోవాలా, ఒకసారి y + 4 తీసుకోవాలి, ఇంకోసారి x 2నే తీసుకోవాలా, y వచ్చి -4 తీసుకోవాలి. ఈ విధంగా మనకు 2 పాయింట్స్ వచ్చినాయి. ఇంతకు ముందు క్వశ్చన్ లాగానే p దగ్గర యాంగిల్ కనుక్కుందాం, q దగ్గర యాంగిల్ కనుక్కుందాం. ఫైండింగ్ యాంగిల్ అట్ p = 2, 4. ఇది సపరేట్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఫైండింగ్ యాంగిల్ అట్ q = 2, -4. ఇది సపరేట్ చేద్దాం. సరే, ఏ పాయింట్ దగ్గరైనా మనం యాంగిల్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన కర్వ్స్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. ఫస్ట్ కర్వ్ ఏమని చూడండి, y² = 8x ఉంది. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y² డెరివేటివ్ ఏమవుతుంది, 2y dy/dx. 8x యొక్క డెరివేటివ్ ఎవరు, 8. dy/dx = 8/2y. ఓకే, 8/2y వచ్చిన తర్వాత స్లోప్ రావాలంటే ఏం చేసినాము, ఈ dy/dxలో పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. పాయింట్ ఎవరు ఉన్నారు, 2, 4. ఇక్కడ x లేదు, y ఉంది కాబట్టి 8/2 × y ప్లస్లో 4 వస్తాం. 2 4s are ఎవరు, 8. పైన ఒక 8 క్యాన్సిల్ అయిపోయి 1. అంటే ఫస్ట్ కర్వ్ యొక్క స్లోప్ ఏమొచ్చింది, 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ కర్వ్ యొక్క స్లోప్ ఇక్కడ రాసుకుందాం. సెకండ్ కర్వ్ ఎవరు చూడండి, 4x² ఇక్కడ చూడండి, 4x² + y² = 32. 4x² + y² = 32. దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 4x² యొక్క డెరివేటివ్ ఎవరు అవుతారు, 8x ప్లస్ y²కి ఎవరు, 2y dy/dx = 32 యొక్క డెరివేటివ్ 0, కాన్స్టెంట్ కాబట్టి 0. 2y dy/dx = -8x dy/dx = -8x/2y. 2 1s 2 4s. dy/dx వచ్చిన తర్వాత స్లోప్ రావాలనుకోండి, ఈ dy/dxలో x y వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. x వాల్యూ 2, y వాల్యూ 4. -4 × x వాల్యూ 2, y వాల్యూ 4. 4 1s 4 1s. ఇక్కడ దీని స్లోపు -2 అవుతుంది. సెకండ్ కర్వ్ యొక్క మైనస్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫైండింగ్ యాంగిల్ అట్ క్యూ అని తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు మేము యాంగిల్ కనుక్కోవాలా, కానీ మీకు ఐడియా కోసం ఇది ముందే చెప్పేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర మనం స్లోప్ కనుక్కోవాలన్నా కూడా డిఫరెన్షియేషన్ ఏది మారదు.
కానీ మారేది సబ్స్టిట్యూషన్ దగ్గరే. ఇక్కడ చూడండి y ప్లస్లో 4 రాసినాము, ఇక్కడైతే y ప్లస్లో -4 రాస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ x y ప్లస్లో 2 4 రాసినాము, అదే ఇక్కడ 2 -4 రాస్తాం. అంటే ఇదే స్లోప్లు వస్తాయి, సింబల్ చేంజ్ అవుతాయి. అందుకని ఇక్కడ ముందుగానే సింపుల్గా రాసేస్తాను నేను. ఏది ఇప్పుడు చూడండి, స్లోప్ ఆఫ్ ఫస్ట్ వద్దులే పేరు రాసేస్తుంది. స్లోప్ ఆఫ్ y² = 8x అట్ 2, -4 ఈజ్ m1 = -1. దీన్ని చూసి చెప్పేసాం, చేస్తే ఇదే చేసుకుంటూ వస్తాం. అట్లే ఇంకోటి స్లోప్ ఆఫ్, ఇంతకుముందు క్వశ్చన్లో ఫస్ట్ కరువు సెకండ్ కరువు అని రాస్తాం. ఇప్పుడు ఆ ఫస్ట్ సెకండ్ లేకుండా కరువు ఈక్వేషన్ రాస్తాం. స్లోప్ ఆఫ్ 4x² + y² = 32 అట్ ఏ పాయింట్ దగ్గర 2, -4 ఈజ్ m2 = ఇక్కడ -2 వచ్చింది కదా, మనం +2 తీసేసుకున్నాం. వీటి సింబల్ మారడం వల్ల ఫైనల్గా మనం ఆన్సర్ చేసినప్పుడు మాత్రము tan θ రెండింటికి సేమ్గా వస్తుంది అనేది మనం ఇంతకుముందు క్వశ్చన్లోనే చూసినాం. ఇప్పుడు చూడండి, యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ ఫార్ములా రాసి కనుక్కునేద్దాం. యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ ఫార్ములా ఏమి? tan θ = మోడ్యులస్ ఆఫ్ m1 - m2 / 1 + m1 × m2. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే దట్ ఈక్వల్ టు m1 ఎవరు 1 మైనస్ ఆఫ్ m2 ఎవరు -2. ఇది ఫార్ములాలో ఉండే మైనస్. 1 + m1 ఎవరు 1 × m2 ఎవరు -2. పైన ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 2 కింద 1 + 1 × -2 -2 అవుతుంది. పైన మనకు 3 కింద -1 అంటే -3. అయినా అది మోడ్యులస్లో ఉంది కాబట్టి 3 వస్తుంది. tan θ = 3 అయినప్పుడు ఇక్కడ tan θ రాద్దాం. tan θ = 3 అయినప్పుడు దేర్ఫోర్ θ = tan 1/3 అనమాట. ఇదే యాంగిల్ బిట్వీన్ కర్వ్స్. ఇది కూడా సేమ్ వస్తుంది చూడండి. ఇప్పుడు అదే రాద్దాం. యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అని రాసేసి, యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ tan θ = ఫార్ములా మోడ్యులస్ ఆఫ్ m1 - m2 / 1 + m1 × m2. సబ్స్టిట్యూషన్లో m1 ప్లస్లో -1 మైనస్ ఆఫ్ m2 ప్లస్లో 2 వస్తుంది. 1 + m1 అంటే -1 × m2 అంటే 2. పైన సేమ్ సింబల్ ఉంటే కలిపి -3 రాసుకుంటాం. కింద 1 - -1 × 2 అంటే -2 రాసుకుంటాం. మనకేమొస్తుంది? పైన -3 కింద -1. మైనస్లు క్యాన్సిల్ 3. tan θ = 3 అయింది. దేర్ఫోర్ θ = tan 1/3. పాయింట్స్ మనకు మారినా కూడా యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ మాత్రం మారటం లేదు. ఇంతటితో ఇప్పుడు మీకు ఈ యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అంటే కర్వ్స్ మధ్యలో యాంగిల్ కనుక్కుండే క్వశ్చన్స్ ఒక 4 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్లో ఒకవేళ ఎగ్జామ్స్లో మార్చి వచ్చినా కూడా, ఏరే క్వశ్చన్లు వచ్చినా కూడా ప్రాసెస్ అయితే ఇదే. ఏ కర్వ్స్ ఇచ్చినా కూడా వాటిని సాల్వ్ చేయండి. వాటిలో నుంచి వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోండి. 1 కానీ 2 కానీ ఏది వస్తే అది. ఒకటైతే ఒక పాయింట్ దగ్గర యాంగిల్ ఈ విధంగా కనుక్కునేయండి. 2 పాయింట్స్ వస్తే సపరేట్గా ఇంకో పాయింట్ దగ్గర మీరు కనుక్కునేయండి. ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ ద కర్వ్స్ y² = 4 × x + 1, y² = 36 × 9 - x ఇంటర్సెక్ట్ ఆర్థోగోనలీ ఇంటర్సెక్షన్ చేసుకోవాలన్నా, లేదా అవి రెండు టచ్ చేసుకోవాలన్నా, లేదా వాటి కామన్ ట్యాంజెంట్ ఉండాలన్నా ఏం కండిషన్స్ అనేది మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే మీకు సింపుల్గా ఇప్పుడు 1 నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 కర్వ్స్ ఏవైనా ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఇట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు వీటిని ఏమంటామంటే ఈ 2 కర్వ్స్ టచ్ ఈచ్ అదర్ అంటాం. లేదా ఇంకో రకంగా మాట్లాడితే 2 కర్వ్స్ హ్యావ్ సేమ్ కామన్ ట్యాంజెంట్ అని కూడా అంటాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. షో దట్ ద కర్వ్స్ టచ్ ద సేమ్ పాయింట్, లేదా టచ్ ఈచ్ అదర్ అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. లేదంటే షో దట్ ద కర్వ్స్ హ్యావ్ ఏ కామన్ ట్యాంజెంట్, అంటే వాటికి ఒక కామన్ ట్యాంజెంట్ ఉంటుందని షో చేయండి, ప్రూవ్ చేయండి అని అంటాడు. అప్పుడు ఆ 2 క్వశ్చన్లకు మనం చేసిన కాన్సెప్ట్ ఏమంటే, ఈ కర్వ్ యొక్క
స్లోప్ కనుక్కున్నాం, M1 వచ్చింది. ఈ కర్వ్ యొక్క స్లోప్ కనుక్కున్నాం, M2 వచ్చింది. అప్పుడు ఆ రెండు కూడా మనకు ఈక్వల్గా రావాలి. ఈ టూ కర్వ్స్ యొక్క స్లోపులు ఈక్వల్గా వచ్చినాయి అంటే ఇవి రెండు ఒకదానికొకటి టచ్ చేసుకుంటూ ఉన్నాయి, ఇంటర్సెక్ట్ కాదు, టచ్ చేసుకుంటూ ఉన్నాయి. అప్పుడు వాటికి ఒకే కామన్ టాంజెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఇదే ఆర్థోగోనల్ అంటే చూడండి, సపోజ్ ఒక కర్వ్ ఇలా ఉంటుంది, దీని టాంజెంట్ ఇలా వెళ్తూ ఉంటుంది ఇట్లా. ఇంకొక కర్వ్ ఏమవుతుందంటే ఇలా వస్తుంది అనుకోండి. అప్పుడు దీని టాంజెంట్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు టాంజెంట్స్ మధ్యలో యాంగిల్ చూడండి ఎంత ఉంటుందో, 90 degrees ఉంటుంది. ఇలాంటి కేసులో ఈ రెండు కర్వ్స్ని ఎలా ఉన్నాయి అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని అంటాం. ఆ పర్పెండిక్యులర్గా ఉండే వాటినే ఈ మాట అనేది అనమాట. ఆ టూ కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనలీ అని అర్థం. అంటే ఈ విధంగా ఈ పర్పెండిక్యులర్గా ఉండాలా అంటే కండిషన్ ఏమి అనేది కూడా మనం ముందే మాట్లాడుకున్నాం. అది ఎట్లా ప్రూవ్ చేస్తామంటే ఫస్ట్ దీని స్లోప్ కనుక్కుంటాం, M1 వస్తుంది. దీని స్లోప్ కనుక్కుంటాం, M2 వస్తుంది. వీటి ప్రోడక్ట్ చెక్ చేస్తాం. వీటి ప్రోడక్ట్ కన్నా -1 వస్తే అవి రెండు ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లు. ఇట్లా కాకుండా ఉంటే ఏదో ఇంకో రకంగా ఉంటే అప్పుడేమవుతుందంటే వాటి మధ్యలో యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్కే మనం tan θ = ఫార్ములా వాడినాం. tan θ = మోడ్యులస్ ఆఫ్ M1 - M2 / 1 + M1 × M2. ఈ మూడు కాన్సెప్ట్లు మనము ముందే కూడా తెలుసు మనకు. ఇప్పుడు వాటిని వాడుకుంటూ ఇంతకుముందు క్వశ్చన్స్లో కూడా మనం ఫైండింగ్ యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ అనేసి దాదాపు 4 క్వశ్చన్స్ చేసుకొని వచ్చేసినాం. అదంతా డిస్కషన్ చేసినాం. ఇప్పుడు చూడండి, ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలా? ఇవి రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి, అంటే ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఈ క్వశ్చన్లో అదే అడిగినారు మనం. ఈ రెండు ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయని షో చేయండి, అంటే చూపెట్టండి అన్నాను. దీనికోసం మీకు మైండ్లో ఉండాల్సిన సింపుల్గా దీన్ని మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకు మైండ్లో ఏం రావాలంటే దీని స్లోప్ ఎంత, ఆ రెండు స్లోపుల యొక్క ప్రోడక్ట్ ఏమన్నా -1 అవుతుందా, అంతే. -1 అయ్యింది అంటే ఇవి ఆర్థోగోనల్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయని అయిపోతుంది మన పని. ఇప్పుడు మనము దీని స్లోప్ కనుక్కోవాలా, దాని స్లోప్ కనుక్కోవాలని సింపుల్గా అనుకుంటున్నాం. స్లోప్ కనుక్కోవాలంటే ఫస్ట్ అవి ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటా ఉన్నాయి, ఆ పాయింట్ రావాలి కదా. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy/dx వస్తుంది, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx వస్తుంది. కానీ స్లోప్ రావాలంటే ఏం చేయాలా, ఆ dy/dxలో ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఆ పాయింట్ ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్. అందుకని ఫస్ట్ మనం ఏం చేసి పెట్టుకోవాలా, ఆ రెండు కర్వ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఉన్నాయో ఆ పాయింట్ను కనుక్కోవాలి. ఓకే, ఆ పాయింట్ ఫస్ట్ కనుక్కునేద్దాం. గివెన్ కర్వ్స్ రాసుకుందాం. గివెన్ కర్వ్స్ y² = 4 × x + 1. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. సెకండ్ y² = 36 × 9 - x అనుకోండి. బాగా అబ్జర్వ్ చేయండి, ఇవి రెండు మనం సాల్వ్ చేసి x, y వాల్యూస్ కనుక్కోవాలా. మీరు బాగా చూస్తే లెఫ్ట్ సైడ్లో రెండు ఈక్వేషన్స్ కూడా y² అని ఉంది. అంటే లెఫ్ట్ సైడ్లో y² ఈక్వల్ అయినప్పుడు రైట్ సైడ్లో ఉండే టర్మ్స్ కూడా ఈక్వల్ అయిపోవాలి కదా. కాబట్టి ఫ్రమ్ 1 and 2 మనం ఏం అబ్జర్వ్ చేసినాం, ఇదంతా దీనికి ఈక్వల్ కావాలి. 4 × x + 1 = 36 × 9 - x. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనం ఈజీగా x కనుక్కుంటేస్తాం. ఆ ఎక్స్ని తీసుకుపోయి ఏదో ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో రాస్తే y వస్తుంది. ఇప్పుడు చూడండి, 4 1s 4 9s క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు మిగిలింది ఏమి, x + 1 ఇక్కడ 9 9s are ఏమి 81, 9 × x 9x. అన్నీ ఒక పక్క ఎక్స్ టర్మ్స్ ఈ పక్క తెచ్చుకుందాం. ఈ -9x ఇక్కడ వచ్చేస్తే x + 10x = ఈ 1 అక్కడ వెళ్ళిపోయిందంటే 81 - 1, 9x + x 10x, 10x = 80, x = 10 1s 10 8s. x వాల్యూ తెలిసిపోయింది, ఎంతని 8. x వాల్యూ తెలిసిన తర్వాత ఈ x వాల్యూని తీసుకుపోయి ఫస్ట్ ఈక్వేషన్లో రాద్దాము. మనకు y వాల్యూ కూడా తెలిసిపోతుంది. ఫ్రమ్ 1 ఇఫ్ రాసుకుందాం. ఇఫ్ x = 8 ఫ్రమ్ 1 ఏం చెప్తుంది, y² = 4 × x + 1 అని చెప్పింది. y² = 4 × 8 ప్లస్లో ఏం రాస్తాను, x ప్లస్లో ఏం రాస్తాను 8 + 1 సైడ్కి రాసుకుంటాం. y² = చూడండి 8 + 1 ఎంత 9, 9 4s are ఎంత 36.
వైకి స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ని తీసేస్తే వై ఈక్వల్ టు +or - √36 వాల్యూ మనకు తెలుసు. వై ఈక్వల్ టు +or - 6 అంటే వైకి 2 సొల్యూషన్స్ వచ్చేసినాయి. వై వాల్యూస్ 2 వచ్చేసినాయి. +6 అని -6 అని. ఎక్స్ అయితే 1 అనమాట. ఎక్స్ 8, వైకి అయితే 2. దేర్ఫోర్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ 2 వచ్చేసినాయి. ఇంటర్సెక్షన్ పాయింట్స్ P ఈక్వల్ టు 8,6 ఒకటి రాసుకుందాం. క్యూ అనేది ఎక్స్ 8 వై మారుతుంది -6 అని. ఈ 2 పాయింట్స్ తెలియచేసినాయి. ఇప్పుడు మనం స్లోప్స్ కనుక్కుందాం. యాంగిల్ కాదు, స్లోప్స్ కనుక్కుందాం. యాంగిల్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైండింగ్ స్లోప్స్ అట్ ఏ పాయింట్ దగ్గర ఫస్ట్ 8,6 దగ్గర చేద్దాం. ఇచ్చేయాలంటే ఫస్ట్ కర్వ్స్ తీసుకొని ఆ కర్వ్స్ని డిఫరెన్షియేషన్ చేసి dy/dx వస్తుంది. దాంట్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ కర్వ్ ఏముంది చూడండి. ఫస్ట్ కర్వ్ ఏముంది? y² = 4 × x + 1. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే y² యొక్క డెరివేటివ్ 2y dy/dx = 4 × x డెరివేటివ్ 1 + 1కి 0. ఏమైంది? 2y × dy/dx = 1 + 0 1, 4 1s 4. dy/dx = 4/2y, 2 1s 2 2s అంటే dy/dx = 2/y. 2/yలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్లోపు m1 = 2/y. y ప్లేస్లో ఇటు చూడండి. y ఎవరు? 6. 2/6, 2 1s 2 3s. ఫస్ట్ కర్వ్ యొక్క స్లోపు 1/3 అని తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు సెకండ్ కర్వ్ యొక్క స్లోప్ ఏదో కనుక్కుందాం. సెకండ్ కర్వ్ చూడండి ఏమి ఇచ్చినాడు. ఇక్కడ చూడండి y² = 36 చూడండి 9 - x. దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే y² యొక్క డెరివేటివ్ 2y, పక్కన dy/dx = 36 × 9 యొక్క డెరివేటివ్ 0, -x యొక్క డెరివేటివ్ వచ్చి -1. ఓకే, 2y dy/dx = 36 × -1 -36. dy/dx = ఈ -36 కిందకి ఇక్కడ ఉండే 2y ఇట్లా వెళ్తుంది అన్నమాట. 2 1s 2 18s. ఇప్పుడు స్లోపు m2 రావాలంటే -18/y. y అంటే ఎవరు చూడండి? 6. ఇక్కడ 6 రాస్తాము. రాస్తే 6 1s 6 3s క్యాన్సిల్ అయింది. సెకండ్ కర్వ్ యొక్క స్లోప్ ఏమని వచ్చింది? -3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అబ్జర్వ్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ 2 స్లోప్స్ అని రాసుకుందాం. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ అని రాద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ m1 × m2 కనుక్కుందాం. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్ m1 ఎవరు? 1/3, m2 ఎవరు? -3. 3 1s 3 1s క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది చూడండి? -1 వచ్చింది. అంటే కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఏం తెలుసుకోండి మనం? ఒకవేళ m1 × m2 కన్నా -1 వస్తే అప్పుడు ఆ రెండు కర్వ్స్ ఏమైనట్లు? పర్పెండికులర్గా ఇంటర్సెక్ట్ చేసుకున్నారు. పర్పెండికులర్గా ఉన్నట్టు అంటే ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసుకున్నారు. సిన్స్ m1 × m2 = -1, ద కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనలీ. ఈ విధంగా మనం దాన్ని ప్రూవ్ చేసేసినాం. ఓకే, ఇది మనము 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ పాయింట్ దగ్గర చేసినాం. సేమ్ ఇదే వర్క్ మనం ఏం చేస్తాము? పాయింట్ క్యూ దగ్గర కూడా చేస్తాం. ఫైండింగ్ స్లోప్స్ అని రాద్దాం. ఫైండింగ్ స్లోప్స్ అట్ క్యూ = 8, -6. దీనికి మనం మొత్తం ఇదంతా డిఫరెన్షియేషన్ మళ్ళీ చేయాల్సిన అవసరమా లేదు. ఎందుకు?
దీన్ని చేస్తాము dy/dx సేమ్ వస్తుంది 2/y, కానీ సబ్స్టిట్యూషన్కి ఆ దగ్గర ఇక్కడ y ప్లేస్లో 6 రాసినాము. ఈ పాయింట్ అయితే y ప్లేస్లో -6 రాస్తాం కాబట్టి దీనికి డైరెక్ట్గా రాసేద్దాం. ఎందుకని స్లోప్ ఆఫ్ రాసేస్తాం. స్లోప్ ఆఫ్ ఫస్ట్ కర్వ్ ఎవరు ఇది y² = 4 × x + 1. స్లోప్ ఆఫ్ y² = 4 × x + 1 at 8, -6 ఈజ్ m1 ఇక్కడ 1/3 వస్తే దీనికి -1/3 రాయండి. అంతా మళ్ళీ మనం చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లే స్లోప్ ఆఫ్ సెకండ్ కర్వ్ రాసేసుకోండి. y² = 36 × 9 - x అట్ పాయింట్ 8 మెన్షన్ చేసేయండి. ఈజ్ m2 ఇక్కడ -3 వచ్చింది కదా, దీనికి +3 వస్తుంది. అంతే. ఈ రెండు స్లోపులు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ చెక్ చేయండి. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ అని ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ చెక్ చేయండి. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ m1 × m2 చెక్ చేయండి. m1 ఎవరు -1/3, m2 ఎవరు 3. ఏమవుతుంది 3 3 క్యాన్సిల్ అయిపోయి -1. సిన్స్ ఇక్కడైనా కూడా m1 = m2 = -1 అయింది కాబట్టి ద కర్వ్స్ ఆర్ ఇంటర్సెక్ట్. ద కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనలీ అని రాసేయండి. ఇంటర్సెక్ట్ ఆర్థోగోనలీ. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ను ప్రూవ్ చేసినాం. ఇవి ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ ఆఫ్ ద కర్వ్స్ ax² + by² = 1 అండ్ a1x² + b1y² = 1. జస్ట్ ఇంతకుముందే మనం క్వశ్చన్ నెంబర్ 9లో ఏం చూసినామో, రెండు కర్వ్స్ ఇచ్చి అవి రెండు ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతాయని షో చేయండి అని అంటే ఏం చేసినా ఆ రెండింటి యొక్క మనము స్లోప్స్ కనుక్కున్నాం. వాటి ప్రోడక్ట్ -1 రావాలి. ఏడు కూడా అంతే. అవి ఆర్థోగోనల్గా ఉండాలా అంటే కండిషన్ ఏమో అన్నాడు అంటే ఫస్ట్ మనం ఏదైనా మన మైండ్లో ఏం రావాలా, ఫస్ట్ దీని కర్వ్ దీని స్లోప్ ఎంత, దీని స్లోప్ ఎంత, ఆ రెండింటి యొక్క స్లోపు -1 కన్నా ఆ 7గా కండిషన్ రాసుకొని చేసుకుంటాం. ఆర్థోగోనల్గా ఉండాలా అంటే వాటి ప్రోడక్ట్ -1 రావాలి. ఇంతకుముందు క్వశ్చన్స్లో మనము వాటిని సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నాం. ఎందుకు x, y యొక్క కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్లుగా ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేసినాం. ఇప్పుడు మనం ఇవి చేయలేము. అందుకని మనం ఏం చేద్దాం, వీటి ఇంటర్సెక్షన్ పాయింట్ని మనమే x1 y1గా రాసేసుకుందాం. ఫస్ట్ లెట్ p x1 y1 be the point of intersection అని రాసేద్దాం. అంటే ఇవి రెండు కూడా ఈ రెండు కర్వ్స్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్షన్ చేసుకుంటూ ఉన్నాయి అని అర్థం. ఇంకో రకంగా మాట్లాడితే ఈ రెండు ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్షన్ చేసుకుంటాయి అంటే అర్థం ఏమి, ఈ పాయింట్ ఈ కర్వ్ పైన ఉంటుంది, ఈ కర్వ్ పైన ఉంటుంది. దట్ ఇంప్లైస్ p అనే పాయింట్ px1 y1 లై ఆన్ బోత్ కర్వ్స్ అంటే రెండు కర్వ్స్ పైన కూడా అది ఉంటుంది అని అర్థం. దట్ ఇంప్లైస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పాయింట్ ఈ కర్వ్ పైన ఉంటుంది, ఈ కర్వ్ పైన ఉంటుంది కాబట్టి మనం ఈ కర్వ్స్లో ఈ పాయింట్ను సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ కర్వ్లో చూడండి, ఇక్కడ ఎక్స్ వై ఉన్నది. ఈ ఎక్స్ బదులుగా ఇవ్వకపోతే ax1² + by1² = 1. ఇది ఫస్ట్ ఈక్వేషన్గా రాసేసుకుందాం. తర్వాత సెకండ్ది కూడా చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కర్వ్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూసినారా. ఇక్కడ ఏబి ఇస్తే ఇక్కడ a1 b1 ఇచ్చినాడు, అంతే సేమ్ క్వశ్చన్. ax², ఇక్కడ a1x², by² b1y². మనం ఏం చేస్తున్నాము, ఈ రెండింటి పైన ఉండే ఒక కామన్ పాయింట్ని తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఉండే చోటంతా x1 వస్తుంది, y ఉండే చోటంతా y1 వస్తుంది. ఈ 1లు ఇవి మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ax1² + by1² = 1 అనేది ఫస్ట్ ఈక్వేషన్ అయితే, సెకండ్ దాంట్లో a1 b1 ఉంది కాబట్టి అవి అట్లే ఉంటాయి. a1 x ఉండే చోట 1 మనం రాస్తున్నాం. a1 x1² b1 y1² = 1. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇవి రెండు వచ్చిన తర్వాత వీటిని సాల్వ్ చేయాలి కదా మనం. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఫ్రమ్ 1 అంటూ రైట్ సైడ్లో రెండింటికి 1 వచ్చేసింది. అంటే RHS ఈక్వల్ అయితే
మనం ఏం చేయొచ్చు, ఎల్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అని రాసేసుకోవచ్చు. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఓన్లీ ఎల్హెచ్ఎస్ రాసుకుంటాను, జాగ్రత్త చూడండి. దీని ఎల్హెచ్ఎస్ ఎవరు, ax1² ప్లస్ by1² ఈక్వల్ టు, ఇక్కడ ఎవరు ఎల్హెచ్ఎస్, a1x1² ప్లస్ b1y1². ఇవి రెండు ఈక్వల్ రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన సింప్లిఫికేషన్ ఏమంటే, ఎక్స్ టర్మ్స్ ఒక పక్కకు, వై టర్మ్స్ ఒక పక్కకు తీసుకెళ్దాం. ax1² మైనస్ a1x1² ఈ టర్మ్ లోపలికి వచ్చింది. వై టర్మ్స్ అక్కడికి వెళ్తూ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఉండే టర్మ్ రాసేయండి, b1y1² మైనస్ by1². ఈ రెండిట్లోనూ x1 అనేది కామన్గా ఉంది చూడండి, x1² కామన్గా ఉంది. ఈ కామన్గా ఉండేదాన్ని మనం కామన్గా బయట రాసేసుకున్నాం. x1² బయట రాసుకుంటే ఇక్కడ మిగిలేది ఎవరు, a మైనస్ a1 ఈక్వల్ టు, ఇక్కడ y1² కామన్గా ఉంది చూడండి, y1² బయట తీసుకుంటే b1 మైనస్ b మిగులుతారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ x1² దీని కిందకి తెచ్చుకొని y1² ఇక్కడ తెచ్చుకొని ఈ a మైనస్ a1ని అటుపైకి పంపిద్దాం. అంటే x1² బై y1² ఈక్వల్ టు b1 మైనస్ b బై a మైనస్ a1. దీన్ని ఇంకొంచెం చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏలో నుంచి a1 సపరేట్ అవుతుంది, ఇక్కడ b1లో నుంచి b కాబట్టి దీన్ని మార్చుకున్నాం, b ముందుకు తెచ్చుకున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, x1² బై y1² ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b మైనస్ b1 బై a మైనస్ a1. ఇలా రాసుకొని దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3గా పెట్టుకుంది. ఇది మళ్ళీ మనం వాడుకోవాల్సి వస్తుంది, అందుకని మీకు బాక్స్లో వేసి పెడతాము. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు మనం మన పని ఫస్ట్కి రావాలి. ఏమి ఇచ్చిన కర్వ్స్ ఎవరు ఉండాలి చూడండి, ax² ప్లస్ by² ఈక్వల్ టు 1 ఒకటి, a1x² ప్లస్ b1y² ఈక్వల్ టు 2 అని ఉంది. ఈ రెండింటిని మనము డిఫరెన్షియేషన్ చేసి స్లోప్ కనుక్కోవాలన్నట్టు. ఓకే, ఫస్ట్ కర్వ్ ఎవరు రాసుకుందాం, ఎవరు ax² ప్లస్ by² ax² ప్లస్ by² ఈక్వల్ టు 1. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే దీని డెరివేటివ్ ఎవరు అవుతారు చూడండి, 2 ముందుకు వస్తుంది, 2ax ప్లస్ by² యొక్క డెరివేటివ్ ఎవరు, 2by పక్కన dy/dx ఈక్వల్ టు 0. మనం dy/dx కనుక్కోవాలి కాబట్టి ఈ టర్మ్ ఇట్లా పెట్టుకుని అక్కడ పంపిద్దాం. 2by dy/dx ఈక్వల్ టు మైనస్ 2ax. దీంట్లో నుంచి dy/dx ఇంట్లో పెట్టుకోండి, dy/dx ఈక్వల్ టు మైనస్ 2ax/2ay. 2a క్యాన్సల్, మైనస్ x/y. ఓకే, dy/dx వచ్చిన తర్వాత స్లోప్ కావాలి కదా మనకు. స్లోప్ ఏం నేర్చుకున్నాము, dy/dx వచ్చిన తర్వాత స్లోప్ కావాలంటే ఈ dy/dxలో పాయింట్ను సబ్స్టిట్యూట్ చేయాలా. పాయింట్ మనం ఫస్ట్లో రాసి పెట్టుకున్నాం, ఎవరన్నీ x1 y1. ఇంతకుముందు క్వశ్చన్లలో 1 2 3 ఏదో వచ్చా. ఇప్పుడు x y ప్లేస్లో పాయింట్ x1 y1 అనుకున్నాం కాబట్టి x ప్లేస్లో x1 రాసుకోండి, y ప్లేస్లో y1 రాసుకోండి. ఇదే మనకు కావాల్సిన ఫస్ట్ కర్వ్ యొక్క స్లోపు. m1 ఈక్వల్ టు మైనస్ x1 బై y1. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది చూడండి, ఇక్కడ 2bని 2byని ఇక్కడ పంపించింది, మనం b a అనుకుని దాన్ని కూడా క్యాన్సిల్ చేసినాం. a ఉంటుంది, ఇక్కడ b ఉంటుంది, మైనస్ ax1 బై by1. ఇది ఫస్ట్ కర్వ్ యొక్క స్లోప్. ఇప్పుడు మనం ఏం చేద్దాము, సెకండ్ కర్వ్ యొక్క స్లోప్ కనుక్కుందాం. సెకండ్ కర్వ్ ఏమి ఇచ్చినారు చూడండి, ఇక్కడ a1x² ప్లస్ b1y² ఈక్వల్ టు 1. అది రాసుకున్నాం. a1x² ప్లస్ b1y² ఈక్వల్ టు 1. దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 2a1x ప్లస్ 2b1y ఈక్వల్ టు 1. దీన్ని మనం సిమిలర్లీ అని కూడా రాసేయచ్చు. ఏ ఉండే చోట a1 వస్తుంది, b ఉండే చోట b1 వస్తుంది. ఇంత చేయాల్సిన అవసరమే లేదు. dy/dx ఈక్వల్ టు ఇది 0 అనమాట.
2b1y dy by dx ఈక్వల్ టు మైనస్ 2a1x dy by dx ఈక్వల్ టు మైనస్ 2a1x బై 2b1y 2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు స్లోప్ రాసేటప్పుడు ఎక్స్ వై ప్లేస్లో x1 y1 రాసేసుకుంటాం. స్లోప్ m2 ఈక్వల్ టు మైనస్ a1 x1 బై b1 y1 సెకండ్ స్లోప్ తెలిసింది. ఇప్పుడు కండిషన్ ఏమి, ఇవి రెండు ఆర్థోగోనల్గా ఉండాలంటే m1 m2 యొక్క ప్రోడక్ట్ -1 అవ్వాలి. కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ అని రాసేసుకున్నాం. కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ ఈజ్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఇది సాటిస్ఫై అవ్వాలన్నమాట. m1 ఎవరు ఇక్కడ మైనస్ ax1 బై by1 ఇంటూ m2 ఎవరు మైనస్ a1 x1 బై b1 y1. చేంజ్ ఎక్కడ లేదు, ఒక దానికి ab ఉంటుంది, ఇంకో దానికి a1 b1 ఈక్వల్ టు ఏం కావాలా -1 కావాలి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. a1 మల్టిప్లై చేస్తాను. x1 ఏమైంది x1 స్క్వేర్ బై b1 y1 స్క్వేర్ ఈక్వల్ టు -1. దీంట్లో నుంచి నేను ఈ x1 స్క్వేర్ y1 స్క్వేర్ మాత్రం ఇక్కడే పెట్టుకొని ఈ a1 బై b1ని అటు పక్కకు పంపిస్తాను. ఏం జరుగుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x1 స్క్వేర్ బై y1 స్క్వేర్ ఈక్వల్ టు ఈ b1 పైకి కదా వెళ్తుంది, a1 కిందికి వస్తుంది. ఇక్కడ పోయినప్పుడు 1తో మల్టిప్లై చేసి మైనస్ b1 బై ఇది ఎక్కడ పోయింది, దాని కిందకి a1 వచ్చింది. ఇది నేను ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాను. మీకు ఇంతకుముందు చెప్పి పెట్టినాను, గుర్తుందా? ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలా అని. థర్డ్లో x1 స్క్వేర్ బై y1 స్క్వేర్ అనేది ఈ ఆన్సర్కి ఈక్వల్ అని రాసి పెట్టుకున్నాం. ఈ ఫోర్త్లో చూడండి, దీన్ని కూడా బాక్స్ చేస్తాను. ఇప్పుడు మీరు థర్డ్ 4 బాగా అబ్జర్వ్ చేయండి. థర్డ్లో అయినా ఎల్హెచ్ఎస్లో x1 స్క్వేర్ బై y1 స్క్వేర్ ఉంది. ఫోర్త్లో అయినా ఎల్హెచ్ఎస్లో x1 స్క్వేర్ బై y1 స్క్వేర్ ఉంది. ఫ్రమ్ 3 and 4 అబ్జర్వ్ చేద్దాం. ఫ్రమ్ 3 and 4 ఈ రెండింటికి ఎల్హెచ్ఎస్ సేమ్ అయిపోతే ఆర్హెచ్ఎస్ సేమ్ అని రాసేసుకుందాం. ఫస్ట్ ఇది రాసేసుకుందాం. ఇది మైనస్ b1 బై a1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b మైనస్ b1 బై a మైనస్ a1. రెండు పక్కల మైనస్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూసినారా, ఈ b మైనస్ b1 ఈ ప్లేస్ కొద్దిగా ఇక్కడ వాడుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో డినామినేటర్ ఏముంది, a మైనస్ a1, దాన్ని ఏ వైపుకి ఇక్కడ తెచ్చుకుందాం. ఇక్కడ ఉండే b1ని ఇక్కడ తీసుకెళ్దాం. ఏం చేంజ్ జరుగుతుంది చూడండి. a మైనస్ a1 రైట్ సైడ్లో డినామినేటర్, లెఫ్ట్ సైడ్కి న్యూమరేటర్గా వచ్చింది, దాని కింద a1 అట్లే రాసుకుందాం. ఈక్వల్ టు ఇక్కడ ఉండే ఇది చూసినారా, ఈ b1 చూసినారా, దీన్ని రైట్ సైడ్కి పంపించండి. b మైనస్ b1 బై b1 అయింది. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమంటే ఈ డినామినేటర్ని సపరేట్గా దీనికి ఒకసారి దానికి ఒకసారి రాసేయండి. a బై a1 మైనస్ a1 బై a1 ఈక్వల్ టు ఇదే, ఇక్కడ కూడా అదే పని చేయండి. b బై b1 మైనస్ b1 బై b1. ఇప్పుడు వీటిలో ఏదైనా క్యాన్సిల్ అవుతాయా, ఏలు క్యాన్సిల్ అవుతాయి, a1లు క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ bలు క్యాన్సిల్ అవుతాయి, b1లు క్యాన్సిల్ అవుతాయి. ఇంకా మిగిలింది ఎవరు మనకు 1 బై a1 మైనస్ 1 బై a ఈక్వల్ టు ఇక్కడ 1 బై b1 మైనస్ 1 బై b. a1 టర్మ్లో పక్క అనుకున్నప్పుడు ఈ 1 బై b1 లోపల తెచ్చుకోండి, ఈ మైనస్ 1 బై అని ఆడ పక్కకు పంపించండి. 1 బై a1 మైనస్ 1 బై b1 ఈక్వల్ టు ఈ మైనస్ 1 బై ఏ ఈ పక్క పోతే ప్లస్ 1 బై ఏ మైనస్ 1 బై b. ఇదే మనకు కావాల్సిన కండిషన్. ఈ రెండు కర్వ్స్ మనకి ఇచ్చిన ఫస్ట్ రెండు కర్వ్స్ ఉన్నాయి చూసినారా, ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 1, a1x స్క్వేర్ ప్లస్ b1y స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇవి రెండు ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసుకోవాలా అంటే కావాల్సిన కండిషన్ ఏమంటే 1 బై
a1 మైనస్ 1/b1 ఈక్వల్ టు 1/a మైనస్ 1/b. మీరు ఇలాంటి రిజల్ట్స్ కూడా కొన్ని ఏం చేయాలంటే అట్లే నోటెడ్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మీరు ఒకవేళ ఎంసెట్ రాయాలా, జేఈ మెయిన్స్ రాయాలా అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ రిజల్ట్ ఫార్ములా లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవి రెండు ఆర్థోగోనల్గా అవ్వాలంటే అంటే ఇక్కడ ఎక్స్లు సేమ్ ఉంటాయి, ఈ కోఎఫిషియన్స్ మారింటాయి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, 2x² + 3y² ఈక్వల్ టు 1 అంటాడు. ఇక్కడ ఏదో 5x² + 6y² ఈక్వల్ టు 1 అంటాడు. ఇవి రెండు ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఉన్నాయి. అయితే కండిషన్ అని చెప్పేసి ఇది ఇచ్చేస్తాడు. అప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలా, 1/a1 మైనస్ 1/b1 అంటే సెకండ్ కర్వ్ తీసుకున్నారనుకో, సెకండ్ కర్వ్ యొక్క కోఎఫిషియంట్ యొక్క రేషియోస్ డిఫరెన్స్ రాసేసుకుంటాం, 1 రెసిప్రోకల్ రాసుకొని ఈక్వల్ టు ఇది అనేది ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ చూసి మీరు చేసి రిజల్ట్స్ కూడా ఒకసారి మీరు అట్లే నోటెడ్ చేయాల్సి వస్తుంది. ఇంతటితో ఈ చాప్టర్లో మనం అనుకున్న ఒక 11 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసినాం. వీటిని అన్నింటినీ జాగ్రత్తగా 1, 2, 3 సార్లుగా మీరు వీడియోలు వింటూ ఆ క్వశ్చన్ మాత్రం పేపర్లు రాసుకొని ఆన్సర్ని చూడకుండా రాస్తూ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి వాటిని నేర్చుకోండి. ఓకే.